హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి పిఎఫ్ఓ లాగిన్ పాస్వర్డ్ అయితే ఎలా క్రియేట్ చేయాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. ఈ పిఎఫ్ అకౌంట్ అనేది మనం రోజు అయితే లాగిన్ చేయం కాబట్టి ఎప్పుడో మనకు అవసరం ఉన్నప్పుడు లాగిన్ చేస్తుంటాం కాబట్టి మనకి పాస్వర్డ్ అనేది చాలా ఈజీగా అయితే మర్చిపోతుంటాం అనమాట. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి మనకి లిమిట్ అనేది అయితే ఏముండదు, మనం ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. పాస్వర్డ్ మార్చుకునేటప్పుడు కానీ లాగిన్ చేసుకునేటప్పుడు కానీ మనకు ఫోన్ నెంబర్ అనేది ఏదైతే మనం ఈ పిఎఫ్ఓ అకౌంట్ కి ఏదైతే లింక్ చేసింటే ఆ మొబైల్ నెంబర్ అనేది మన కాడ మొబైల్ అయితే ఉండాలన్నమాట. దానికైతే మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. మనం దాని నుంచి మనం మళ్ళీ కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం ఆన్లైన్ లో ఎలా క్రియేట్ చేయాలనేది అయితే మనకి ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్స్ తో అయితే మీ ముందుకైతే ఉంచుతున్నాము. ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుని సర్చ్ బార్ లో వచ్చేసి ఈపీఎఫ్ఓ టైప్ చేసి ఎంటర్ చేసినామంటే మనకి ఈపీఎఫ్ఓ వెబ్సైట్ కి అయితే వెళ్తాం అనమాట. మనకి ఇక్కడ ఫస్ట్ లైన్ లో కనిపిస్తుంది కదా, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా అనేది అయితే మనం క్లిక్ చేసుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకి రైట్ సైడ్ చూసినామంటే మనకు ఆన్లైన్ క్లైమ్ మెంబర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే మనం ఒకసారి అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అంట. మన అక్కడ పాస్వర్డ్ లేదు కాబట్టి కింద ఫర్గొట్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మనం అయితే యూఏఎన్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మన దగ్గర ఉన్న 12 అంకెల యూఏఎన్ నంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలానే కింద మనకు ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదా క్యాప్చా అనేది, ఈ క్యాప్చా అనేది మనకి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసినామంటే మనము నెక్స్ట్ ట్యాబ్కి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ మనకి మన ఫుల్ నేమ్ అయితే ఇచ్చుకోవాలి. మన ఈపీఎఫ్లో మన ఆధార్ కార్డులో ఎలాగైతే ఫుల్ నేమ్ ఉందో అదే విధంగా మనకి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే మనం ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలానే మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం పిఎఫ్ అకౌంట్లో ఏదైతే మనం ఇచ్చింటామో ఫస్ట్ అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. రాంగ్గా ఎంటర్ చేసినామంటే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే తీసుకోదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం జెండర్ అయితే సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్ సెలెక్షన్ చేసుకోవాలి, ఫీమేల్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వెరిఫై బటన్ అయితే క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసుకుని అలానే మనకి మన దగ్గర ఉన్న ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే మనం టిక్ బాక్స్ అయితే క్లిక్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి వెరిఫై బటన్ అయితే క్లిక్ చేసినామంటే మనకి వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆధార్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట, 10 అంకెల నెంబరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిక్ బాక్స్ అయితే క్లిక్ పెట్టుకోవాలి. అలానే మనం ఇక్కడ కింద చూసుకున్నట్టుగా అయితే గెట్ ఓటీపీ అనేది అయితే మనం క్లిక్ చేసుకున్నామంటే మనకి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత మనం స్క్రోల్ డౌన్ అయితే చేసినామంటే మనకి ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలానే మన మొబైల్కి ఓటీపీ అనేది వచ్చింటుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం వెరిఫై అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓటీపీ రాలేదంటే రీసెంట్ కొట్టినామంటే మళ్ళీ అయితే మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యాబ్కి అయితే ఇలా మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ట్యాబ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలానే మనం కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది మనం ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి బిగ్ లెటర్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ అయితే పెట్టుకోవచ్చు. మధ్యలో @ కానీ యాష్ కానీ పెట్టేసుకొని లాస్ట్లో వచ్చేసి మళ్ళీ మనం నంబర్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఈ మాదిరిగా అయితే మనం పాస్వర్డ్లు అనేటివి ఇచ్చుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పాస్వర్డ్ అయితే మనం ఇచ్చుకోవాలన్నమాట. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళైతే ఇచ్చుకోవచ్చు ఈ పాస్వర్డ్లు అనేటివి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ క్లిక్ చేసినామంటే మనకి పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అనేది అయితే మనకి ఇలా డైరెక్ట్ బాక్స్ అయితే చూపిస్తుంది అనమాట. మనం ఇక్కడ లాగిన్ బటన్ అయితే క్లిక్ చేసుకొని మనం ఒకసారి అయితే లాగిన్ చేసుకుని అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనము యూఏఎన్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలానే మనం మళ్ళీ ఇది వరకు పెట్టుకున్నాం కదా పాస్వర్డ్ అనేది, క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్యాప్చా అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే క్యాప్చా డిస్ప్లే అయితే కనిపిస్తుందో మనకి అదే క్యాప్చా అయితే మనం ఇక్కడ కింద అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసుకొని నెక్స్ట్ కింద చూసినట్టయితే మనకు సైన్ ఇన్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేసినామంటే మనకు లాగిన్ సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ట్యాబ్కి అయితే మనకి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది అనమాట. అదే ఓటీపీ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్యాప్చా అయితే మనం ఈ డాష్ బోర్డ్లో అనేది ఎంటర్ చేసుకోవాలన్నమాట. అలానే మనం ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినామంటే మనకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోతుంది అనమాట. అలానే వెరిఫై కూడా చేసుకుంటుంది అనమాట. అది మనము ఇలాగైతే మనం నీట్గా మనం పాస్వర్డ్ అనేది అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట.
మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా అయితే గుర్తు పెట్టుకోవాలి. లేదంటే మనం ఒక పేపర్ మీద రాసి అయితే పెట్టేసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది మనం జాగ్రత్తగా మర్చిపోకుండా పెట్టుకున్నామంటే కానీ మనకి మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. గూగుల్లో మర్చిపోయినా మళ్ళీ ప్రాసెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మనకి టైం అయితే ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు ప్రతి ఒక్కరి కామెంట్ కి అయితే నేను రిప్లై ఇవ్వడానికి టైం కుదిరినప్పుడల్లా ఇచ్చేస్తుంటాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే కన్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి. అలానే గంట సింబల్ ని కూడా ఒకసారి అయితే గట్టిగా అయితే కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.